ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 4,98,053 కోట్లు. అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారని. ఒక నాగార్జున సాగర్ బౌలార్జ సాధు ప్రాజెక్టు వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పీ వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ఈసీఐఎల్ వచ్చిందా? ఐడిపిఎల్ వచ్చిందా? బిహెచ్ఎల్ వచ్చిందా? హైదరాబాద్ కి గోదావరి జలాలు వచ్చాయా? కూర్చోండి, వినాలండి. హైదరాబాద్ కి కృష్ణా నది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినాయా? గోదావరి నీళ్లు వచ్చినాయా? మంజీరా నీళ్లు వచ్చినాయా? హైటెక్ సిటీ చెప్పడం మర్చిపోయాను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ తిరుగుతుందండి, మెట్రో రైల్. ఎన్ని అధ్యక్ష, ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను. ఓకే, ఒట్టిగా రాదు. మీరు ఉన్నారుగా 10 ఏళ్ళ నుంచి. ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు? ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు? ఏ బీడీఎల్ తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు మీరు? ఏం కాలేదు. తెచ్చిన ఐటీఐఆర్నే బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు.